నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ధర్మాన్ని చాటిన వ్యక్తిగా శ్రీరాముని జీవితం ఉంటుందని వెల్లడి. బీజేపీ ఆఫీసులో ఘనంగా జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. తుమ్మలపల్లి అన్నపూర్ణమ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ. ట్రస్ట్ సేవలను కొనియాడిన ఎంపీ చిన్ని. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని అన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఓ ఆదర్శనీయుడు. కొడుకుగా ఎలా ఉండాలి, సోదరుడిగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలనేది శ్రీరాముని జీవితం తెలియజేస్తుందన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, ఆనాడు చెడుపై యుద్ధం చేసి రామరాజ్యాన్ని స్థాపించారని అన్నారు. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు పెద్ద ఎత్తున శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామ రోజు జరుపుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రుడు అంటే ఒక ఆదర్శం. ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి ఆ శ్రీరామచంద్రుడు. మరి ఆనాడు చెడుపైన పోరాటం చేసి విజయం సాధించి రామరాజ్యాన్ని స్థాపించిన మరి ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం, అదేవిధంగా రేపు కళ్యాణం అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటారు. మరొకసారి అందరికీ ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితో తిరిగి మళ్ళీ రామరాజ్యం స్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్తామని ఉద్ఘాటించారు. నగరంలోని సీతారామపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పాతూరి నాగభూషణం, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల కోసం భారీగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ 1980లో జనసంఘ్ నుంచి చాలా ఒడిదొడుకులను తట్టుకొని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. 2 సీట్ల నుంచి ప్రారంభమైన 300కు పైగా సీట్ల కమలం పార్టీకి రావడం చాలా గొప్ప విషయమని సుజనా చౌదరి అభివర్ణించారు. 10 ఏళ్ల నుంచి భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా కష్టపడుతున్నామని సుజనా చౌదరి తెలిపారు. దేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్తామని ఉద్ఘాటించారు. వాజ్పేయి, అద్వానీ లాంటి నేతల నుంచి నేడు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరగడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ తెలిసిన విషయమే, 1980లో జనసంఘ నుంచి అనేక కష్టాలు పడి, అంటే బ్రిటిష్ రాజ్యం ఇప్పుడు కూడా జనసంఘ్ పుట్టి అంతలంతా పెరిగి 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. అప్పటి నాయకత్వం మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి నాయకత్వంతో మొదలైన భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు. భారతదేశం మొత్తం కూడా చేయబడింది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈసారి మన భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్ డే మరియు శ్రీరామనవమి కూడా కలిసి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా
ప్రపంచంలో అత్యంత మెంబర్షిప్ కలిగిన పార్టీగా ఈరోజు పెరగడం జరిగింది. దాంతోపాటు భరతమాతని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడతా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎన్ని విధాలు పెరిగింది. వీటన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కృషి ఉన్నదని మరొక్కసారి చెబుతూ, దీనికి ఇప్పటి నాయకత్వం అంటే తరాలు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు వాజ్పేయి గారు మొదలు పెడితే ఆ తర్వాత ఒక 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇప్పటి తరంలో మనకి మోడీ గారు, అమిత్ షా గారు అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి దిశ నిర్ధారిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం, అనేక రాష్ట్రాలు ఈరోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన దక్షతని వాడుకుంటూ వాళ్ళ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవటం కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవటం కానీ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని తమలోని ప్రతిభను ఇనుముడింప చేసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలో 20 సంవత్సరాల ముందుంటాయని అన్నారు. శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని శారదా కళాశాలలో 250 విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు. విద్యార్థులకు స్వయంగా స్కాలర్షిప్లను అందజేశారు. శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని శారదా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. 250 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రధానోత్సవం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఐటీ పరిశ్రమ ఉపాధి మార్గంగా యువతకు ఉండేదని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఏ దేశం ఆలోచించని విధంగా క్వాంటమ్ కంప్యూటరైజేషన్ గురించి యువత ఆలోచన చేస్తున్నారన్నారు. ఫిజిక్స్ను కంప్యూటర్తో జత చేయటమే ఈ క్వాంటమ్ కంప్యూటరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటరింగ్ కాబోతుందని, యువతకు మంచి భవిష్యత్తు ఉండబోతుందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. రాబోయే కాలంలో అమరావతిలో తెలుగు రాష్ట్రాల్లో క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా యువతకు మంచి భవిష్యత్తు రాబోతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 2047 కోసం ఏ విధంగా దూసుకువెళ్తున్నారో అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 సాధనలో దూసుకువెళ్తున్నారని వివరించారు. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్తులో రాణించాలని అన్నారు. తాను ఇంటర్ పరీక్షలు రాసిన శారదా కళాశాలకి ముఖ్య అతిథిగా రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తున్న శ్రీమతి తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ను కొనియాడారు. ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నగర మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు డాక్టర్ జి ఈశ్వరయ్య, ఎం సత్యనారాయణరావు, కార్యదర్శి జీవీఎస్ఎస్ రాఘవరావు, కోశాధికారి మోగులూరు శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులు యాబులూరు లోకనాథ శర్మ, జీవీఎస్ చలపతిరావు, కొప్పరపు బాలరామకృష్ణమూర్తి, కుంద రామనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మా సోదరుడు బొండ ఉమ గారితో, అంతేకాకుండా గౌరవనీయులు ఎక్స్ మేయర్ జంధ్యాల శంకర్ గారి ఆధ్వర్యంలో శారదా కాలేజీలో, ఈ శారదా కాలేజీలో నాకు చాలా స్మృతులు ఉన్నాయి. దాంట్లో ఇక్కడే నేను ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్ రాసిన కాలేజీ. ఈ కాలేజీలో 250 మంది బ్రాహ్మణ పేద విద్యార్థులకి శంకర్ గారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ గర్ల్స్ హాస్టల్ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థిక సహాయం స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు రాబోయే కాలంలో ఇటువంటి విద్యార్థులు మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో చక్కటి ప్రావీణ్యంతో ఉద్యోగం చేసి మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని అందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్పూర్వకంగా నమస్కారాలు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ బ్రాహ్మణ విద్యార్థుల ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ పెద్దలు జంధ్యాల శంకర్ గారు, అలాగే లోకనాథ్ శర్మ గారు, బలరాం గారు, అలాగే
మిగిలినటువంటి పెద్దల ఆధ్వర్యంలో దాదాపు 250 మంది బ్రాహ్మణ విద్యార్థినులకి ఆడపిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు, వేద విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం సంతోషం. ఏ మంచి ఉద్దేశంతో ఆ రోజు మన తుమ్మలపల్లి హనుమయ్య గారు అలాగే అన్నపూర్ణమ్మ గారు ఈ ట్రస్ట్ పెట్టారో, పెద్దలు జంధ్యాల శంకర్ గారు కానీ, లోకనాథ్ శర్మ గారు కానీ, ఇంకా మిగిలిన పెద్దల ఆధ్వర్యంలో ₹1 కూడా వృధా కాకపోకుండా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే మరి బ్రాహ్మణ సామాజిక వర్గాలకి ఇలాంటి ట్రస్టులతో పాటు ప్రభుత్వ పరంగా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తూ ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. విదేశాలలో చదువుకుంటే ఎంఎస్ కానీ అలాగే మిగిలినటువంటి చదువులు చదువుకుంటే విదేశీ విద్యా విధానం ఇస్తున్నాం. సిఏ కుందార అన్నారాయణ, సెక్రటరీ శారదా కాలేజ్ అండి. ఇవాళ తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్ ట్రస్ట్ తరఫున బ్రాహ్మణ విద్యార్థులకు అందరికీ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం శారదా కాలేజీలో జరుగుతున్నది. దీనికి వచ్చిన మన ఎంపీ గారు కేసినేని చిన్ని గారికి, బొండా ఉమా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఈ విధంగా ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బందర్ రోడ్ నందు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయానికి సాంప్రదాయ ప్రకారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సతీ సమేతంగా విచ్చేగా ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ దంపతులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సీతారాముల ఉత్సవ విగ్రహ మూర్తులకు వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దంపతులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కేజీవి సరిత, ఏబీటీఎస్ ఉదయారాణి, ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీలు జి రామకృష్ణ, ఏవిఎల్ ప్రసన్న కుమార్, కె కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ రామాలయ కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్పేట బకింగ్ హోమ్ పోస్టాఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిథుల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గవర్నర్పేట బకింగ్ హోమ్ పోస్టాఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు.
వంశ పారంపర్యం ధర్మకర్త వినకోట రామకృష్ణరాజు, అర్చకులు ఊరగంటి సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి సుందరంగా అలంకరించిన మండపంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం నిర్వహించారు. ఆలయం నుంచి కళ్యాణ మండపంలోకి సీతారామస్వామి వార్ల విగ్రహాలను మేళతాళాల నడుమ మండపంలోకి తీసుకొచ్చారు. స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే కళ్యాణం నిర్వహించారు. మిథుల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం నిర్వహించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ గుడికి ఎంతో చరిత్ర ఉందని, శిథిల వ్యవస్థలు ఉన్న ఆలయానికి బొగ్గవరపు రామకృష్ణ కళ తీసుకొచ్చారన్నారు. గత కొన్నేళ్లుగా స్వామివారి కళ్యాణం ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు దీక్షా హోమాలు, మూలం మూర్తి హోమాలు అనంతరం కళ్యాణం జరిగిందన్నారు. రేపు శ్రీరాముని పట్టాభిషేకం, దీక్షా హోమాలు, మూలమూర్తి హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, బలిహరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మంగళవారం ద్వాదశ ప్రదక్షిణలు, దంపతి పూజ, పౌలింపు సేవ, దంపతి తలంబరాలు ఉంటాయని అన్నారు. ప్రతిరోజు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చోడవరపువారి వీధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇది సీతారామ కళ్యాణం ప్రారంభం మొదలైనాయి. ఈరోజు సీతారాముల కళ్యాణం, రేపు పట్టాభిషేకం, సమారాధన, నగరోత్సవం, ఎల్లుండి పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీరామ్. ఇది చోడవరపు దేవలరాజు గారు 100 సంవత్సరాల క్రితం దేవాలయంలో వార్షికంగా జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో పాటు ఇది ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఎమ్మెల్యే ఉమా గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం. ఇది అర్చకులే చేస్తారమ్మా. ఇక్కడ దంపతులు ఎవరు లేరు. అనాదిగా మనకి స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వీక్షిస్తుంటారు. నా పేరు జీవీఎన్ నరసింహమూర్తి, సీనియర్ అడ్వకేట్ని, అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. ఇది ఇవాళ కాదండి, ఈ శ్రీరామచంద్ర మాతకి చోళ్ళు మొట్టమొదటి వాళ్ళు చేసినప్పటికీ దీన్ని ఎంతో కష్టపడి మా గురుగారు అంటే బొగ్గవరపు రామకృష్ణ గారు బాగా శిథిలా వస్తుంది. దీన్ని ఒక కళ పెట్టి ప్రజలందరికీ ఈ శ్రీరామనవమి ఉత్సవాలని, పట్టాభిషేకం అని ఒక మహోత్సవాన్ని భక్తి కార్యక్రమం తీసుకెళ్ళి దీనికి ఆయన ఆ మహానుభావుడి దగ్గర నుండి అందరి సహకారాలతో, మొత్తం ఇక్కడ వీళ్ళు వాళ్ళు అందరి సహకారాలతో ఈ గుడిని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మీరు లోగడ ఒక 6 ఏళ్ల క్రితం ఈ గుడి చూస్తుంటే ఇవాళ చూస్తుంటే మీ తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు గురువుగారు పట్టాభిషేకం అయితే, శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ విగ్రహాలు అయితే ఈ డెవలప్మెంట్ చేసి దీన్ని గ్రానైట్ లాంటివి చేసి అధికంగా గోశాల కట్టించి ఇక్కడ మహోత్తమైన సేవలకి ఈయన జరపడానికి మా గురుదేవులు బొగ్గవరపు రామకృష్ణ గారి సహకారంతో మేము అందరం కూడా వెంకాత నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. నేను ట్రిబ్యునల్ కోర్టు సూపరింటెండెంట్ని. ఈరోజు గవర్నర్పేటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలో కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ఈ భక్తులకి ఈ పాతకాలంలో ఉన్న ఈ గుడి ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేది శ్రీ బొగ్గవరపు రామకృష్ణ గారు చేసిన కృషికి ఎంతో అభినందనండి. ఈ కళ్యాణం అనేది ఇక్కడ నుంచి చాలా ఆనందదాయకము. వారి కృషి వలన 10 మందికి వచ్చి ఈ కళ్యాణం వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. గత 10 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే 5,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం అప్పులు చేస్తుందని విమర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 నెలల కాలంలో ఎంత అప్పు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలని అన్నారు. ముస్లింల కోసమే నిజంగా బిల్లు తెచ్చారా, దేనికోసం బిల్లు తెచ్చారో అది ఎవరు కనిపెట్టలే. అది పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాయించినోడు కనిపెట్టాడు. కాబట్టి వాడిని అభినందించాలి. ఇంత బాగా కనుక్కున్నాడు ఎవడు లేడు.
కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశంలో పెను ప్రమాదం సంభవించి ఉంది. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. భారతదేశంలో మత సంస్థలన్నిటిపైన కూడా వారి పెత్తనాన్ని ముందుకు తీసుకోవడానికే ఇవాళ ఈ వక్ఫ్ బిల్లు తీసుకొని వచ్చారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలని మా పార్టీ నిర్ణయించింది. రేపు 13వ తేదీ ఇక్కడ విజయవాడలో కూడా కోరుతా ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, చంద్రబాబు నాయుడు గారు అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదు అనుకుంటుందట. అట్లుంది ఆయన చేసే పని. నువ్వు అసలు అధికారం లేనప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అది ఎంత దూరం పోయినట్టు ఇది శ్రీలంక మాదిరి తయారు చేశాడు అవుతుంది. ఇంకా రాష్ట్రంలో అప్పులే పుట్టవు, ఏమీ కాదు అని చెప్పి నువ్వు ప్రచారం చేశావు. ఓకే, గుడ్. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 10 మాసాలు అయింది. ఈ 10 మాసాల కాలంలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా అప్పులు చేశావు, దాదాపు 90,000 కోట్లు చేశావు. బడ్జెట్ అప్పులు చేశావు, బడ్జెట్ ఏతర అప్పులు చేశావు, అన్ని సంస్థల పేరు మీదుగా అప్పులు చేస్తూ ఉన్నావు. ఏపీఐఐసి, మార్క్ఫెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రతి దాని పేరు మీదుగా నువ్వు తర్వాత అప్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నావు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం అశేష భక్తజన నడుమ నయనందకారంగా సాగింది. రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తుల నుంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ సాగింది. తొలుత బీసెంట్ రోడ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేళతాళాలతో సీతారాముల ఉత్సవ మూర్తులను బీసెంట్ పురవీధులు ఊరేగిస్తూ కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. అనంతరం బీసెంట్ అభివృద్ధి కమిటీ సహాయ కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసెంట్ రోడ్ వ్యాపారస్తుల సహకారంతో సీతారామ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 4 తరాల నుంచి భారీ ఏర్పాట్ల మధ్య కళ్యాణాన్ని జరిపిస్తున్నామని తెలిపారు. విశేషంగా 100 కిలోల ముత్యాల తలంబ్రాలతో స్వామివారికి తలంబ్రాలు పోశారు. 9 రోజుల పాటు ప్రతిరోజు 1,200 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని వారి సందర్భంగా కోరారు. జై శ్రీరామ్. రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెంట్ రోడ్ రామాలయం విజయవాడలో ఈరోజు అంగరంగ వైభవంగా 70వ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అశేష జనాభా చాలామంది వచ్చారు. మరి ఈ కళ్యాణం బీసెంట్ రోడ్ వ్యాపారస్తులు, నిర్వహణాధికారులు అందరూ, బీసెంట్ రోడ్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వారి తోచినట్టుగా దాన ధర్మాలతోటి ఖచ్చితంగా ఈ సీతారామ మహోత్సవం జరుగుతుంది. వారి ఆర్థిక సహాయాలు అన్నీ 70 సంవత్సరాల నుంచి ఇస్తున్నందువల్ల ఇవాళ ఇంత వైభవంగా జరుపుకుంటున్నాం. మరి రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరాలని ఈ సంవత్సరం కూడా సుమారుగా 100 కిలోలు స్వామివారికి ముత్యాల తలంబరాలు, మంచి ముత్యాలతోటి తలంబరాలు పోయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచో వస్తున్న మా ఆచారంలాగా, సాంప్రదాయంలాగా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మండపాలు కానీ, తర్వాత పానకం, వడపప్పు ఇవన్నీ తర్వాత ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు సుమారుగా 1000 నుంచి 1200 మందికి అన్నదాన కార్యక్రమం బీసెంట్ రోడ్లో చేస్తాము 9 రోజులు. మరి 9వ రోజు పవళింప సేవ చేయడం జరుగుతుంది.
పవళం సేవలు అత్యద్భుతంగా అమ్మవారికి స్వామివారిని వెండి పల్లకీల్లో కానీ వెండి దీంట్లో స్వామివారిని ఊరేగించి మంచిగా చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఆ బీసెంట్ రోడ్డు సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి పిచ్చేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. మాచవరం డౌన్ వద్ద జరిగిన ఈ వేడుకలో టీడీపీ నేతలు దేవినేని చందు, గద్దె క్రాంతి, గన్నె ప్రసాద్ తదితరులు పాల్గొని స్వామివారి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అందరిపై సీతారాముల దీవెనలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మాచవరం డౌన్ చెరుకురి రామబ్రహ్మ వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో భాగంగా చలువ పందిరి ఏర్పాటు చేసి వేదికను అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ వేదిక పైకి తీసుకువచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చల నడుమ స్వామివారి కళ్యాణం జరిగింది. టీడీపీ నేతలు గద్దె క్రాంతి, దేవినేని చందు, గన్నె నారాయణ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో సాంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగ అని, రాముడు ధర్మ స్వరూపుడు, నిజాయితీ, న్యాయం, మర్యాదకు ప్రతీక అని అన్నారు. మాచవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అందరూ కలిసి ఈ ఉత్సవాలను జయప్రదంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా మాచవరం డౌన్లో ఓ శ్రీరామనవమి కళ్యాణాలు జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఏటా కూడా పాలు పంచుకోవటం, ఇక్కడ ఉండటం మా అందరికీ చాలా సంతోషకరం. 9 రోజుల పాటు జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఒక విధంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ జరిగే ప్రతి పూజకి మేము ఇక్కడ అటెండ్ అవటం కానీ ఇదొక ఆనవాయితీగా మాకు కలవటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి 15 సంవత్సరాలు కాకుండా ఇంకా ముందుగా ఈ ఆనవాయితీ కొనసాగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని మాచవరం డౌన్లో మాచవరం సీతారాముల కళ్యాణం కమిటీ వారు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరపడం జరుగుతోంది. ఈ కళ్యాణం తర్వాత 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత 13వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 14వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 16వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున తామందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలని మేము పెద్ద ఎత్తున జరపడం జరుగుతోంది.
ఎందుకంటే కళాకారుల్ని ప్రోత్సహించాలనేటటువంటి చింతనతో మేము ప్రతిరోజు కూడా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాట్యం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, సాయిబాబా భజనలు కానీ, హనుమాన్ చాలీసా కానీ, అట్లాగే కుంకుమ పూజ అని ఇక్కడున్న ఆడపడుచులందరూ కూడా శుక్రవారం పూట దాదాపు 300 నుంచి 500 మంది పాల్గొని పూజా కార్యక్రమంలో మేము పూజా సామాన్లు అన్నీ కూడా పూర్తి అందరినీ వారికి మేమే మా కమిటీ తరఫున అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన పండగలు ఏ ఉన్నా కూడా ఒక్కొక్క సాంప్రదాయానికి ప్రతీకలు. మరి ఏదైతే తెలుగు లోగిళ్ళలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయానికి, వివాహ బంధానికి అర్థం చెబుతూ మన హిందూ సాంప్రదాయంలో శ్రీరామనవమి వేడుక అతి గొప్పగా భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. పైగా సాంస్కృతిక కళా వేదికలాగా ఈ 9 రోజులు కూడా మరి గొప్ప ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి, మరి ఏదైతే ఇక్కడ మాచవరం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి 2 దశాబ్దాలకు పైగా ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం శ్రీరామనవమి, శ్రీరాముని కళ్యాణం. ఈ లోకం యావత్తు, భారతదేశం యావత్తు సమస్త సుభిక్షాలతో ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, అందరూ కూడా ఆ శ్రీరాముని కళ్యాణం చేసినట్లయితే అందరూ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటారు, దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ వేడుకలను మనం అందరం కూడా నిర్వహించుకుంటాం. మరి ఇటువంటి వేడుకలను జరపటం ఇన్ని సంవత్సరాలుగా మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క గొప్పతనం. ఏదైనా కూడా మరి వారందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అందరికీ కూడా ఏదైతే కేబుల్ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. ఈరోజు మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారు చేస్తున్న ఈ రామాలయం శ్రీరామనవమి సంబరాలకి విచ్చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే 15 ఏళ్ళగా చేస్తా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి కుటుంబాలతో, పిల్లలతో చక్కగా హాయిగా గడిపే సమయం ఇది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముని కళ్యాణం అనగా లోక కళ్యాణం అంటారు. ఎందుకంటే శ్రీరాముని కళ్యాణం, శ్రీరాముడు వారు, సీతమ్మ అందరినీ కూడా పిల్లలు, పెద్దలు, లోకమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. మన దేవుళ్ళంతా కూడా భగవద్గీత అయినా కానీ, మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా ఆదర్శపూర్వకమైన కథలు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి, అందరికీ కూడా బోధించాలి. ఎందుకంటే చాలామంది ఈ బోధసత్వాలతో పెరిగిన వారంతా కూడా చాలా పెద్దయిన తర్వాత ఏ స్ట్రెస్ లేకుండా, ఏ బాధలు లేకుండా గడపగలుగుతారని నా అభిప్రాయం. ఎందుకంటే మనం చూస్తే ఇంటర్నేషనల్గా వెస్ట్రన్ వరల్డ్లో అన్నీ ఉన్నా కూడా వారు డిప్రెషన్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మన రామాయణాలు, మహాభారతాలు నేర్చుకుని పెరిగిన పిల్లలెవరికి కూడా ఇలాంటి బాధలు ఉండవు. చక్కగా పొద్దున్న నుండి రాత్రి వరకు పని చేసుకుంటారు. రాత్రి నుండి చక్కగా కుటుంబాలతో గడిపి పిల్లలతో హాయిగా గడపడం జరుగుతూ ఉంటుంది. దీనికి అంతటికి కూడా కారణం మన సంస్కృతమే. ఇవన్నీ కూడా అందరికీ బోధించాలని చెప్తూ, ఇలాగే ప్రతి పండుగ కూడా అందరూ కలిసి చేసుకోవాలని చెప్తూ, మరొక్కసారి మాచవరం ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 4 స్తంభాల సెంటర్ వద్ద కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. బీజేపీ రాబోయే రోజుల్లో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
కుమ్మరపాలెం సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండా ఎగరేయటం, తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి కూడా పూజ చేయడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్ నరేంద్ర, రాజీవ్ కృష్ణ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రజానికానికి కూడా చీరల పంపిణీ ఇవన్నీ కూడా చేసి జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళకున్న సమస్యల్ని ఇంకా ఏమైనా ఉంటే ఒక ప్రణాళిక పద్ధతిలో ముందుకు తీసుకురమ్మని చెప్పి నరేంద్ర గారికి చెప్పాను. భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం కుమ్మరపాలెం మండలం బీజేపీ ఆధ్వర్యంలో 4 స్తంభాల సెంటర్లో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా పశ్చిమ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత అయిన శ్రీ యలమంచల సత్యనారాయణ చౌదరి గారు, అలాగే బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు హాజరయ్యి జెండా ఆవిష్కరించి భారతమాతకు పూజ నిర్వహించి, అలాగే స్థానికంగా ఉన్న మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. గత 2 టర్మ్స్ నుంచి కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకెళ్తుందో రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా ఈ కూటమిలో ఏ విధంగా కీలక భాగస్వామిగా ఉండి అధికారం రావడానికి దోహదపడిందో రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మరింత బలపడి ప్రజలకి దేశంలో ఏ విధంగా అయితే అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారో రాష్ట్రంలో కూడా అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తుందని, రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకుంటుందని తెలియజేస్తుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సంఘాలు పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ సూచించారు. వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వల్ల ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దంటూ వారు అభ్యర్థించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో రాబర్ట్ సునీల్ మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై అనేక మంది పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాల పాస్టర్లు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సంయమనం పాటించాలని అన్నారు. పూర్తి ఆధారాలు లేకుండా ప్రవీణ్ పగడాల మృతిపై విశ్లేషకులు చేయవద్దని అన్నారు. క్రైస్తవ మతం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పూర్తి ఆధారాలతో హోమ్ మినిస్టర్ని కలిసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతామని అన్నారు. అన్ని జిల్లాల ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి పగడాల ప్రవీణ్ మృతి పట్ల నిజ నిర్ధారణ కమిటీ వేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. నేను గోవాడ రాబర్ట్ సునీల్, ఏపీ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే అనేక సందర్భాల్లో పాస్టర్స్ జేఏసీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. అనేక సమస్యల్లో మేము క్రైస్తవుల పట్ల నిలబడి పోరాడిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో క్రైస్తవులకి ప్రతి క్రైస్తవుడు మాట్లాడేది కానీ, ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏంటంటే క్రైస్తవులకి ఈ రాష్ట్రంలో భద్రత ఉందా లేదా, క్రైస్తవుల పట్ల మనకేమన్నా రక్షణ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఛానల్స్లో మాట్లాడుతున్నారు. దాని నిమిత్తమై కేవలం పాస్టర్స్ గురించి, క్రైస్తవ నాయకుల గురించి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం ఒక 15 రోజుల క్రితం చూసినట్లయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి ఒక యాక్సిడెంట్ని, మరి అది హత్య యాక్సిడెంట్ అనేది ఇంతవరకు నిర్ధారించలేదు. దీని మీద రాష్ట్రం అంతా అనేకమైన అపోహలు, అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో అనేక చర్చెస్ ఈ యూట్యూబ్ ఛానల్స్, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ తయారు చేయడం వల్ల ఈ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో వెళ్ళి దీని మీద మాట్లాడటం, దాన్ని కొంత కాంట్రవర్సీ అవ్వటం, ఇన్వెస్టిగేషన్ కూడా సమగ్రంగా ముందుకు వెళ్ళట్లేదనేది మా అనుమానం. ఎందుకంటే రోజుకొక క్రైస్తవ నాయకుడు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే కుల నాయకులు, లేకపోతే ఎవరైనా సరే ఈ యూట్యూబ్ పెట్టేసి దీని మీద ప్రతి ఒక్కరు విశ్లేషణలు జరుపుతున్నారు. నేను పాస్టర్స్ జేఏసీ తరపున, పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ తరపున మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోని కోరుకునేది ఏంటంటే
కొద్దిగా సమన్వయం పాటిద్దాం, కొంత సమయం. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారని విక్రాంత్ పబ్లికేషన్ గోతి శ్రీనివాస్ చక్రవర్తి తెలియజేశారు. శ్రీరామచంద్రుడి దయతో దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి సుపరిపాలన అందజేస్తున్నారని మాట్లాడారు. నగరంలోని సీతారాంపురం విక్రాంత్ పబ్లికేషన్స్ నందు విక్రాంత్ పబ్లికేషన్స్ అధినేత గోతి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, పండ్లతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అనుకోకుండా 4,000 మందికి అన్నదానం చేయడంతో పాటు అదే రోజు పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అదే సంకల్పంతో శ్రీరామనవమి, వినాయక చవితితో పాటు అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి రాజుగా కీర్తిని పొందారని తెలిపారు. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారని అన్నారు. శ్రీరామచంద్రుడు దయతో దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరాలు ప్రజలకు మంచి సుపరిపాలన అందజేస్తున్నారని శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు. విక్రాంత్ పబ్లిషర్స్ ఓనర్ అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు చేయడం జరుగుతూ ఉంది. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన రోజు అనుకోకుండా స్వామివారి ఆశీస్సులతో 4,000 మందికి అన్నదానం, అదే రోజు పల్లకీ సేవ చేయడం, భారీ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. తెలియకుండా జరిగింది ఆయన సంకల్పంతో. అదే సంకల్పంతో ప్రతి పండగకు కూడా భారీగా చేస్తా వినాయక చవితి చేయడమే కాకుండా మన ఈ శ్రీరామనవమి వేడుకను కూడా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం శ్రీరాముడు అంటే తెలుసుకోగలిగింది ఏంట్రా అంటే ఒక మంచి రాజ్య పరిపాలకుడు. ఆయన పెద్దలంటే ఒక గౌరవం, రాజ్యం అంటే ఒక అభిమానం. అలాగే మహర్షులు చెప్పిన, ఆయన గురువులు చెప్పిన దాన్ని పాటిస్తా ఆయన మంచి సుపరిపాలన అందించడమే కాకుండా మనం ప్రకృతిని కాపాడాలంటే హోమాలు, యజ్ఞాలు చేయాలని చెప్పి హోమాలు, యజ్ఞాలు చేయిస్తూ ఉంటే అడ్డుపడిన వారి నుంచి రక్షిస్తా రాజ్యానికి మంచి పరిపాలన అందించిన మహానుభావుడు ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుడిని మనం చేసుకున్నాం కానీ మంచి, అందుకే అంటారు శ్రీరామచంద్రుడు మహాప్రభు అంటారు. మహాప్రభు అంటే మంచి రాజు. ఆయన పరిపాలన విధానాన్ని మనం కుటుంబంలో కానీ అలాగే మన దేశంలో కానీ మనం ఆ పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన మోడీ గారు చేస్తుంది చాలా బాగుంది. భారతదేశాన్ని పరిపాలించే పరిపాలన అదే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలవడం కానీ ఇవన్నీ కలుస్తా ముందుకి వెళ్ళాలి. మనం రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు తీసుకెళ్లే ఇదిలో మంచి పరిపాలన, రాముడి దగ్గర నేర్చుకున్న పరిపాలన మనం ముందుకు తీసుకెళ్తా సెంట్రల్ నియోజకవర్గంలో మన రాముల వారి ఆశీస్సులతో బోండా ఉమా గారు అందరూ ప్రజలు కూడా ముందుగా ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశీస్సులు మన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి, భారతదేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా బలోపేతం కావాలని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కొత్తపేట కోమల విలాస్ సెంటర్లో బీజేపీ నాయకుడు సాయి నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ పథకాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆవిర్భావ దినోత్సవం నాడే శ్రీరామనవమి కలిసి రావడంతో పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ 1980లో స్థాపించిన భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ముందంజ వేయాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన
పార్టీ నాయకుడు సాయిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అడ్డూరి శ్రీరామ్, పైల సోమినాయుడు, కార్యక్రమ నిర్వాహకులు సాయి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం కోమలావిలా జంక్షన్ దగ్గర మండల అధ్యక్షుడు సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది. తర్వాత శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి పూజ చేయటం, అన్నదానం చేయటం, చీరలు కూడా పంచిపెట్టడం జరిగింది. వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భించడం, ఈరోజు శ్రీరామనవమి పండుగ కూడా రెండు కలిసి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇంకా బాగా అభివృద్ధి చెంది పాలనలోకి ఎక్కువ శాతం ఉండాలని చెప్పి కూటమి ధర్మం పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర, ధర్మాన్ని చాటిన వ్యక్తిగా శ్రీరాముని జీవితం ఉంటుందని వెల్లడి. బీజేపీ ఆఫీసులో ఘనంగా జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ గాడిలో పెట్టారన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. తుమ్మలపల్లి అన్నపూర్ణమ స్టూడెంట్ హోమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ. ట్రస్ట్ సేవలను కొనియాడిన ఎంపీ చిన్ని. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.